క్యాప్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్లు మేము ఆమోదించమని పాట్నా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భంలో మరి ఇప్పుడు మనం తెలంగాణ ఎక్స్పీరియన్స్ కి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన జరిగింది. కులగణనలో ఏం చెప్పారు? ఏ ఏ కులాలు వెనకబడి ఉన్నాయో చెప్పారా? చెప్పలేదు. ఏ కులాల వెనకబాటుతనం ఎంత ఉందో చెప్పారా? చెప్పలేదు. ఏ కులాలకు రాజకీయ అధికారము స్థానిక సంస్థల్లో దక్కలేదో చెప్పారా? చెప్పలేదు. మరి ఇవన్నీ చెప్పకుండా 42% రిజర్వేషన్ల బిల్లు ఏకంగా పెట్టి మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి? కేంద్ర ప్రభుత్వం దాన్ని లోక్సభలో రాజ్యసభలో పెట్టి చేసుకోవాలి. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైతే ఎప్పటికి కావాలా? అసలు ముందు కేంద్రమే ఒప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ ఆమోదంలోకి తీసుకొని దాన్ని చట్టసభల్లో పెట్టి ఒక చట్టంగా తీసుకొస్తే మళ్ళా దానిపైన సుప్రీంకోర్టు వస్తుంది. మీరు ఏ ప్రాతిపదిక చాలా మంది కేసులు వేస్తారు కదా, తెలంగాణలో బీసీల రిజర్వేషన్ 42% పెంచడం అన్యాయం అనేటటువంటిది అప్పర్ క్యాస్ట్ లో నుంచో లేకపోతే ఓపెన్ కేటగిరీ నుంచో కేసులు వస్తే మళ్ళా అది కేసుల్లోకి వెళితే మళ్ళా సుప్రీంకోర్టు దాన్ని హోల్డ్ లో పెట్టమంటే ఇది ఎప్పటికీ తెగాల? ఈ పంచాయతీ ఎప్పటికీ రిజర్వేషన్లు అమల్లోకి రావాలనేది ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి చట్ట ప్రక్రియ ఉంటుంది, న్యాయ ప్రక్రియ ఉంటుంది, రాజకీయ ప్రక్రియ ఉంటుంది. ఇవన్నీ కలగలిస్తే ఫైనల్ గా అంతిమ ఫలితం వస్తుంది. బట్ ఇది రావటానికి 90 రోజుల్లో జరిగిపోతుందా? ఒకవేళ 90 రోజుల్లో జరుగుతుందని ఎవరన్నా ఊహిస్తే వాళ్ళంతా అమాయకులు ఇంకొక కాడు ఉండరు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ చరిత్ర చదవకుండా 90 రోజుల్లో 42% రిజర్వేషన్ అంటే 19% అదనంగా రిజర్వేషన్, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ సాధించుకొని రావటం అంటే జరిగే పనేనా అనేటటువంటిది ఒక సహేతుకంగా ఒక సైంటిఫిక్ గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవంతా ప్రొసీజర్ లో పాత చరిత్ర చూసినా కొత్త చరిత్ర చూసినా ఇప్పుడు బిల్లు ప్రొసీజర్ లో ఉన్నటువంటి బిల్లు చూసినా మనకు ఒక స్పష్టత వచ్చేది ఏంటి అనంటే ఈ టర్మ్ కి ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి 42% బీసీల రిజర్వేషన్లు దాదాపు అసాధ్యము అనేటటువంటి ఒక కంక్లూజన్ గనక రాకపోతే మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది, మనకి అవగాహన లేనటువంటి అంశంగా అవుతుంది. ఒకవేళ ప్రభుత్వాలు నమ్మిస్తే అది నమ్మబలుకుతున్నట్టుగా మనని మోసం చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంట్లో. ఇదొకటి. ఇక రెండోది ఏంటి అనంటే చట్టపరంగా మనం రిజర్వేషన్లు సాధించుకోలేనప్పుడు మరి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇప్పటికే పోయినప్పుడు ఒకవేళ పెంచుకోవాలని అనుకుంటున్నప్పుడు బీసీల మీద పార్టీలకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే, హార్ట్ బ్రోకెన్ లవింగ్ గనక ఉంటే, హార్ట్ బ్రోకెన్ ఎఫెక్షన్ గనక ఉంటే ఏం చేయాలా అనేటటువంటి ఒక ఆల్టర్నేటివ్ ప్రొసీజర్, ఒక ప్రత్యామ్నాయ మార్గాలు గనక ఆలోచిస్తే పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లకు ఎవరికి అభ్యంతరం ఉంటది? కేంద్రానికి అభ్యంతరం ఉండదు, సుప్రీంకోర్టుకి అభ్యంతరం ఉండదు, చట్టానికి అసలే అభ్యంతరం ఉండదు. కాబట్టి పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు ఒక్క పార్టీ ఇస్తే సరిపోదు. ఒక హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ పార్టీ చట్టపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తానంటే మిగతా పార్టీలు ఎందుకు ఇవ్వాలా? కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి క్రమంలో 3 పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కాబట్టి ఆ ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలనే డిమాండ్ చేస్తున్నాను నేను. కట్టుబడి ఉంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 3 పార్టీలు పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా 42% ఇస్తే మొత్తము 12,769 గ్రామ పంచాయతీ. ఇందులో ఇంకొక పాయింట్ ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో అంటే వెళ్ళిన తర్వాత సో అక్కడ రాజకీయ సంప్రదింపులు ఆ తర్వాత జరుగుతాయి అనుకోవాలా? సో సుప్రీంకోర్టు ముందే వెళ్తే విపక్షాలకు కూడా కొంచెం చెక్ పెట్టొచ్చు అన్నటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉండే ఛాన్స్ ఉంటాయా? శ్రీకాంత్, ఇప్పుడు ఇది రాష్ట్రపతి దగ్గర లేదు బిల్లు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఇక్కడ శాసనసభలో పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వము అన్ని న్యాయ సలహాలు తీసుకొని దీన్ని చట్టంగా రూపొందించడానికి లోక్సభలోను రాజ్యసభలోను ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తీసుకొని ఒక చట్ట రూపంలోకి తీసుకొస్తే అప్పుడు రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేస్తుంది. బట్ ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మీకు ఎప్పుడైతే మీకు లోక్సభలో రాజ్యసభలో గనక నిర్ణయాలు తీసుకుంటే గతంలో ఈడబ్ల్యూఎస్ పైన నిర్ణయాలు తీసుకున్నా సుప్రీంకోర్టు కేసుకు వెళ్ళింది. ఎస్సీ వర్గీకరణలో నిర్ణయాలు తీసుకోవాలి లోక్సభ రాజ్యసభలో ఆమోదించిన సుప్రీంకోర్టుకు వెళ్ళింది. బట్ ఈ కేసులన్నీ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. మళ్ళీ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు మెజారిటీ తోటి
నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఇవి చట్ట రూపంలోకి వచ్చాయి. అది మహిళా బిల్లు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ బిల్లులు కావచ్చు. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను శ్రీకాంత్, ఇది ఒక సుదీర్ఘమైనటువంటి చట్ట ప్రక్రియ, న్యాయ ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ, రాజ్యాంగ ప్రక్రియ. బట్ ఈ అన్ని అడ్డంకులను దాటాలంటే బట్ దెర్ ఇస్ ఎ పొలిటికల్ విల్, ఒక రాజకీయ చిత్తశుద్ధి పార్టీలలో ప్రభుత్వాల్లో ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అది ఒక ఎక్స్పీరియన్స్ గా మనకి తమిళనాడులో కనపడింది. తమిళనాడులో రిజర్వేషన్లు 69% ఆషామాషిగా రాలేదు. అక్కడ రాజకీయ పార్టీల పట్టుదల, ప్రభుత్వాల పట్టుదలతో పాటు సహేతుకత, ఒక రీజన్ ఎందుకు రిజర్వేషన్ పెంచాలనే దానికి అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఒక బలమైన కారణాలు చూపించగలిగాయి కాబట్టి రిజర్వేషన్లు అక్కడ సాధించగలిగాయి. మిగతా రాష్ట్రాల్లో ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కదా, ఎందుకు సాధించలేకపోయినాయి అంటే అక్కడ పొలిటికల్ విల్ లేదు, బేస్ లేదు, ఒక సహేతుకమైన కారణాలు లేవు కాబట్టి అక్కడ రిజర్వేషన్లు సాధించలేకపోయినాం. తెలంగాణలో కూడా అది లేదంటున్నా నేను. ఇది ఒక చర్చనీయాంశంగా మాత్రమే ఉంది తప్ప నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చే ప్రక్రియలో చిత్తశుద్ధి ఎక్కడ కనపడలే మనకి. అది ప్రభుత్వం దగ్గర కనపడలేదు, డెడికేటెడ్ కమిషన్ దగ్గర కనపడలేదు, బిల్లులో కూడా కనపడలేదు. బట్ అది గమనించాలా. అదంతా గమనిస్తే వాస్తవాలు కనుక మనం ఆలోచన చేస్తే అసలు ఈ 42% రిజర్వేషన్ వస్తుందా రాదా అనేది మనకి ఈజీగా మనకే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం టెక్నికల్ గా మొత్తం మనకు అర్థమవుతుంది. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి చర్చనీయాంశంగానే ఉండబోతోంది. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఇందాక మీరు చెప్పినట్టు పార్టీ పరంగా లేదంటే అన్ని పార్టీలతో కూడి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం. బట్ ఇంతకంటే ముందు ప్రభుత్వం దీనిపైన ఫైట్ చేస్తున్నట్టు ప్రజలకు తెలవాలి, ప్రతిపక్షాలకు కూడా తెలవాలి. సో కేంద్రం పైన ఏమైనా స్పెషల్ టీంను పంపించి ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేదంటే స్పెషల్ జీవో ఏమైనా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదా ఇది పార్టీ పరంగా అభ్యర్థులు నిలబెడుతుంది అనుకోవచ్చా? ఒకవేళ అభ్యర్థులు నిలబెడితే మిగతా పార్టీలు బలమైన అభ్యర్థుల్ని లేదంటే అప్పర్ కేటగిరీ అభ్యర్థులు నిలబెడితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటాయి. అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉండొచ్చా? శ్రీకాంత్, నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీ అందరికి తెలిసినటువంటి విషయమే. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఢిల్లీ ప్రభుత్వం విషయంలో ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి అంతిమ నిర్ణేత అని సుప్రీంకోర్టు తీర్పిస్తే కేంద్రం ఏం చేసింది? సుప్రీంకోర్టు తీర్పును కాదని ఆర్డినెన్స్ తీసుకొచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ కు మాత్రమే సంపూర్ణ సర్వాధికారాలు ఉంటాయనేటటువంటి ఒక ఆర్డినెన్స్ ఇటీవలనే తీసుకొచ్చింది కదా. మరి బీజేపీ ఏం చెప్తుంది? తెలంగాణలో ముఖ్యమంత్రిని ఇస్తామని చెప్తుంది, దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్తుంది. మరి ఇన్నిటికి కట్టుబడి ఉన్నటువంటి బీజేపీ బీసీల రిజర్వేషన్ పైన ఒక ఆర్డినెన్స్ తీసుకురామనండి. సరే పోనీండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమైన విషయం, ఢిల్లీ వేరే విషయం. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్, అందులో 200 పైగా విదేశీ ఎంబసీలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఢిల్లీని మిగతా రాష్ట్రంతో పోల్చకూడదు. నేను పోల్చట్లే, ఒక ఆర్డినెన్స్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్, అది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్, దానికి ఆధారం ఉండాలి అనుకుంటున్నారు మీరు. ఇది అడ్డం పెట్టి తప్పించుకోవాలని చెప్తున్నా. నేషనల్ క్యాపిటల్ కాబట్టి ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి మొదలు. మీరు నేను అర్థం చేసుకున్నా, ఓకే, నాకు అర్థమవుతుంది. కానీ ఈ మాట చెప్పి మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు. తప్పించుకోవాలి. నేషనల్ క్యాపిటల్ లో ముఖ్యమంత్రి పెత్తనం ఉండదు. అది కామన్ సెన్స్ ఎవరికైనా అర్థమైంది. ఎన్నో విదేశీ రామరెడ్డి గారు 1 సెకండ్, శేషు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయన వర్షన్ విన్నాక మీ వర్షన్ తీసుకుంటాను. శ్రీకాంత్ సార్ ఆపండి. సుప్రీంకోర్టు కంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సమీక్ష మీద పట్టు ఉంటుందా? సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పట్టాలనుకుంటున్నారా మీరు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే తప్పని చెప్పాలి. రామరెడ్డి గారు ఆయన వర్షన్ ఫినిష్ అవ్వాలండి. శేషు గారి వర్షన్ ఫినిష్ అయ్యాక మీ వర్షన్ తీసుకుంటాను డెఫినెట్లీ, ఎందుకు ప్రజలు వింటున్నారు. శ్రీకాంత్, ఆయన ఒక్కసారి ఆగమను. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పోయి ఒక ధర్నా చేసింది. ధర్నా చేస్తే వస్తుందా అండి? ధర్నా కాదండి, ఒక న్యాయ ప్రక్రియ, ఒక రాజ్యాంగ ప్రక్రియ, ఒక చట్ట ప్రక్రియ, ఒక పొలిటికల్ ప్రక్రియ నిర్ణయం చేయాల్సినటువంటి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం మేము బిల్లు పంపినాం, కేంద్రాన్ని ఇష్టం అని చేతులు దులుపుకునేటటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే, ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మాకేం సంబంధం అని కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటే రిజర్వేషన్లు ఎట్లొస్తాయి అనేటటువంటి ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలా అనేటటువంటి అంశం కూడా ఉంటుంది కదా.
కాబట్టి నేనేమంటున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున జూలై 21 నాడు లోక్సభ స్టార్ట్ అవుతుంది కదా, మీకు ప్రైవేట్ బిల్లు పెట్టండి. 50 మంది ఎంపీలు సంతకం పెడితే ప్రైవేట్ బిల్లు వస్తుంది కదా, ప్రైవేట్ బిల్లు పెట్టి చర్చ పెట్టండి లోక్సభలో. ఇది న్యాయమా, న్యాయం కాదా? బీసీలకు అన్యాయం జరిగింది.